నమస్కారం. ఎల్ఆర్టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో పాల్గొన్న ప్రభుత్వ ఫాది శ్రీనివాస్. బద్దిపోచం ఆలయంలో భక్తుల రద్దీ. 6వ రోజుకు చేరుకున్న ముస్తాబాద్ స్వర్ణకాల రైల్వే నిరాహార దీక్ష. భూభారతి అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ ఆలయమైన బద్దిపోచం ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకుని బోనాల నైవేద్యాలు సమర్పించారు. సోమవారం రాజాను దర్శించుకున్న భక్తులు మంగళవారం బద్దిపోచమ్మ తల్లిని దర్శించుకోవడం మానవాయితీగా వస్తుంది. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయం సందడిగా మారింది. బాబు అంబేద్కర్ వంటి మహానుభావులు సాధించిన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం మన ధర్మమని ప్రభుత్వ ఫాది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం రోజున సిరిసిల్ల పట్టణంలో రాజ్యాంగ పరిరక్షణ కోసం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పేరిట పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్ర ప్రెస్ క్లబ్ నుండి గాంధీ చౌరస్తా మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు అట్టహాసంగా సాగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఫాది శ్రీనివాస్, ఏఐసిసి సెక్రటరీ విశ్వనాథన్ హాజరయ్యారు. రాజ్యాంగ విలువలను కాపాడడంలో ప్రతి ఒక్కరి బాధ్యతను వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జెండాలు ఊపుతూ నినాదాలతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో కార్పొరేట్ జ్యువెలరీ షాప్ కు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న దీక్షలు 6వ రోజుకు చేరుకుంది. వీరికి మాచారెడ్డి మండల స్వర్ణకారులు మద్దతుగా రైల్వే నిరాహార దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేట్ జ్యువెలరీ షాపులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయని స్వర్ణకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వ ఫాది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి కలెక్టర్ స్పందించి షాప్ లైసెన్స్ పర్మిషన్ ఇవ్వద్దని తెలిపారు. లైసెన్స్ రద్దు చేయని పక్షంలో నిరసన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్వర్ణకార సంఘం మండల అధ్యక్షులు చింతోజ్ బాలయ్య, కృష్ణమూర్తి, సత్యనారాయణ స్వర్ణకారులు పాల్గొన్నారు. నిమ్మకు నీరు ఎక్కనట్టు కలెక్టర్ గారి దగ్గర, అధికారుల దగ్గర నిజంగా మీ సంఘ సభ్యులను నేను మెచ్చుకోవడం జరుగుతుంది. ఎందుకంటే లేట్ అయినా ఇప్పుడు పెళ్లిన సీజన్ ఆడ పనిచేసుకుంటున్నట్టు బతుకుతాం. ముస్తాబాద్ మండలంలో స్వర్ణకార మండల పట్టణ సభ్యులందరూ చేస్తున్న రాజస్థాన్ జ్యువెలరీ షాప్కు వ్యతిరేకంగా వాళ్ళు పెడితే నిరసనగా, వాళ్ళు పెట్టే షాప్కు నిరసనగా స్వర్ణకారుల పొట్టగొట్టే దుకాణం, పొట్టగొట్టే జ్యువెలరీ షాప్, అది వెండి బంగారం తయారు చేసి అమ్మే షాపు. వాళ్ళు మేము కాదు, ఇది కాదు, అది కాదు అని చెప్తుండ్రు. వాళ్ళు వాస్తవంగా రాజస్థాన్ మార్వాడి. ఆ మార్వాడి అతను దుకాణం పెట్టే ముందు ఒక 25 రోజుల క్రితము బోర్డు పెట్టిండు ముందట. ఆ బోర్డు చూసి మా స్వర్ణకారులు అందరూ బెంబేలెత్తి ఆగమవుతాం, మన బతుకులు ఏంటిది, ఇక్కడికి వచ్చింది షాపు అని చెప్పి చక్కగా అందరం అలర్ట్ అయి బ్రహ్మంగారి టెంపుల్కి వెళ్ళి అక్కడ ఒక తీర్మానం చేసి, ఆ తీర్మానం ప్రకారం వెంటనే మనకు ఎవరు రక్షణ ఉన్నారు, అధికారులు ఎవరు, గౌరవ ఎంఆర్ఓ గారు, గౌరవ ఎస్ఐ గారు, మాచారెడ్డి, ముస్తాబాద్, దుబ్బాక. మరి మనం బతుకుమంటారా, సాగుమంటారా? మేము నమ్ముకొని జీవించి బతుకుతున్నాం. మా కులవృత్తులు దెబ్బతింటే, మా కులవృత్తులు అంటే నాగరిక ప్రపంచంలో ప్రజలతో మమేకమై ఉన్న కుటుంబాలు, ప్రజలతో మమేకమై వరుసలు పెట్టుకుని బతుకుతున్న కుటుంబం. మా కులవృత్తి లేకుండా ఏదైనా ఉన్నదా? వ్యవసాయం ఉందా? ఏ రంగం ఉంది? మరి బ్రతికించండి, మనం బతికించండి, మాకు విషయం పెట్టకమని సారు చెప్పడం వల్ల సారు ఎంపీడీఓ గారికి రాస్తూ అప్పటికే యాక్షన్ తీసుకోండి, అది ఏంటిది, ఆ షాప్ ఏంది, దాని కథ ఏంది, మీరంటనే దాన్ని ఆలోచించి వాళ్ళకు న్యాయం చేయండి అని చెప్పడం జరిగింది. అక్కడి నుంచి వచ్చినాము. మేము ఒకటే నమ్ముతున్నది, ఇలా ఆది సీనన్న అయినా మొన్న ఒకటే. ఇప్పుడు నా డౌట్ ఏమొచ్చిందంటే, అగ్రహారం డిగ్రీ కళాశాల కాడ పాల కేంద్రము జిల్లా కలెక్టర్ పోయి మూయించుండు. అదే గౌరవ ఆది సీనన్న వచ్చి తెరిపించిండు. నా బాధ ఏంటంటే, ఇక్కడ ఏం జరుగుతుంది? ఇంత రాజకీయం ఉండి, మేము ఇంత అనుభవం ఉండి, ఇన్ని సంవత్సరాల నుంచి మేము నేర్చుకొని మీ కోట్లు వేసి మీ చుట్టూ తిరిగి ఇంకెన్నాళ్ళు మేము బానిసలము? మీ అడుగులకు మడులొత్తుడేనా? మీ కాళ్ళకు నీళ్ళు అందేయడమా? మేము పిచ్చగుల్లో బతికేనా?
మమ్మల్ని ఎవరు ఆదుకున్నారు మా విశ్వ బ్రాహ్మణులు? మా స్ట్రెంత్ ఎంత, మా లెక్క ఎంత, మా జనం మేము రాజకీయ రంగంలో లేదు. స్తంభంపల్లి గ్రామ శివార్లో బ్రిడ్జి నిర్మాణ పనులు మధ్యలోనే ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఎం పార్టీ కన్వీనర్ గురజాల శ్రీధర్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం స్తంభంపల్లి గ్రామ సమీపంలో బ్రిడ్జి నిర్మాణ పనులు మధ్యలోనే ఆగిపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. వేములవాడ నియోజకవర్గంలో హనుమాజ్పేటకు వెళ్లే రహదారి బ్రిడ్జి నిర్మాణం, మల్లారం వెళ్లే రోడ్లో బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావస్తున్న తరుణంలో స్తంభంపల్లి బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తి కాకపోవడం నిరాశకు గురిచేసిందని తెలిపారు. గ్రామానికి ఆనుకొని గత ఏడాదిన్నర క్రితం ఈ బ్రిడ్జి పనులు స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ మధ్య కాలంలో వేములవాడకు సంబంధించిన హనుమాజ్పేట బ్రిడ్జి మనం చూస్తున్నాగానే జరిగిపోయింది, అది కూడా అయిపోయింది కంప్లీట్. మరి ఇటు మల్లారం రోడ్డు చూసుకుంటే ఆ బ్రిడ్జి కూడా దాదాపు కంప్లీట్గా వస్తుంది. మరి ఆ రెండు బ్రిడ్జిల కంటే మొదలుపెట్టిన స్తంభంపల్లి బ్రిడ్జి ఏదైతుందో మధ్యలో ఆగిపోవడం అనేది మరి ఈ రాజకీయాల మధ్యలో మరి అసలు అర్థం కావడం లేదు. మరి ముందస్తుగా ఈ గుండనపల్లి ప్రజలకు, స్తంభంపల్లి ప్రజలకు గ్రామ సమస్యకై ఇండివిజువల్గా పోరాటం చేసినందుకు సిపిఎం పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ప్రతి గ్రామంలో ప్రతి గ్రామ సమస్యపై అక్కడున్న ప్రజలు స్పందిస్తే కనీసం ఈ ప్రభుత్వాలకైనా పాలకులకైనా కనువిప్పు కలుగుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ, మరి మధ్యలో ఆగిపోయిన బ్రిడ్జి మరికొద్ది నెల రోజులైతే వానాకాలం సమీపిస్తున్న తరుణంలో మరి రాజకీయాలు ఎలా ఉన్నా ఇక్కడ అంతిమంగా చూసుకుంటే సామాన్య ప్రజానీకం, ప్రయాణికులు, ద్విచక్ర వాహనదారులు, పెద్ద వాహనదారులు ఇబ్బంది పడుతున్న తరుణంలో మరి పాలకులకు కనువిప్పు కలుగుతలేదని చెప్పి సందర్భంగా సిపిఎం పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. మరో నెల రోజులు వానాకాలం వస్తుంది కాబట్టి ఈ పాలకులు, ప్రభుత్వ అధికారులు, జిల్లా కలెక్టర్ గారు మేల్కొని యుద్ధ ప్రాతిపదికన ఈ బ్రిడ్జి నిర్మాణం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున దీనికి ఆందోళన నిర్వహిస్తుందని చెప్పి సిపిఎం పార్టీ పక్షాన తెలియజేస్తూ, ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి ఈ బ్రిడ్జి పనులు కంప్లీట్ చేయాలని చెప్పి మరొక్కసారి సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుంది. భూభారత్ చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా వెంకపల్లి మండలం సైదాపూర్ గ్రామంలో భూభారత్ చట్టంపై అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన భూభారత్ చట్టం 2025పై అవగాహన సదస్సును కరీంనగర్ జిల్లా వెనుకపల్లి మండలం సైదాపూర్ గ్రామంలో నిర్వహించగా ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ ధరణి స్థానంలో కొత్త భూముల హక్కుల రికార్డు భూభారతి రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిందని తెలిపారు. హక్కుల రికార్డులో తప్పుల సవరణకు అవకాశం ఉందని, భూముల మ్యాపింగ్, జియో ట్యాగింగ్తో పాస్బుక్లు జారీ చేస్తామని వివరించారు. రిజిస్ట్రేషన్ అనంతరం భూ ఆధార్ కార్డులు జారీ చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ పమేల సత్పతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయి, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, రైతులు పాల్గొన్నారు. తెలంగాణ భూభారతి పోర్టల్ భూభారతి అవగాహన సదస్సుకు విచ్చేసినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, చైర్మన్కి, అదేవిధంగా హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన వివిధ సింగిల్ విండో అధ్యక్షులు, మండల పరిషత్ అధ్యక్షుడు సోడబుడ్డి ప్రభాకర్, సోడాబుడ్డి రెండు కలుస్తున్నాయి, ప్రభాకర్ రెడ్డి గారు వేదిక మీద ఉన్న ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవంగా ఉండేటువంటి వ్యవస్థలో రైతాంగానికి సంబంధించిన రైతు ప్రతినిధులు, పాత్రికేయులందరికీ పేరు పేరున నమస్కారాలు. భూమి అనగానే ఒక గౌరవం, భూమి అంటే భూమి ఉన్నదంటే మనిషికి ఒక విశ్వాసం. అటువంటి భూమి, గౌరవం ఉండవలసినటువంటి భూమి, విశ్వాసంగా మనకింత భూమి ఉందని నిమ్మలంగా ఉండాల్సిన పరిస్థితుల్లో అది వివాదానికి గురై మనకు ఆత్మశాంతి లేకుండా మనని ఎప్పుడు కూడా ఆ భూమి ఉందా, ఎవరైనా ఎత్తుకపోయిందా అంటే ఆ జాగాలు ఎత్తుకపోరు, కానీ కాయిదాలను మార్చుకొని భూమి పంచాయతీలకు సంబంధించి వివాదాలు బాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అనేక లక్షల మంది ఈ భూ ఫిర్యాదులు చేసినటువంటి అంశం మీ అందరికీ తెలుసు. అందుకే ఆనాడు చెప్పినాం, ఎన్నికల సందర్భంగా ప్రజాపాలన అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగానికి సంబంధించి ఏ సమస్యలైతే కారణమవుతుందో ధరణి అనేటువంటి ఆ యొక్క వ్యవస్థను ఇటు అధికారులకు అధికారాలు లేక రైతుల సమస్యలు పరిష్కారం కాక ఆఖరికి రైతుల ఆవేదన, ఆక్రోశం ఒక ఎంఆర్ఓ లాంటి స్థాయి అధికారిని గ్యాస్ యూనివర్సిటీ కాలబెట్టే కాడికి వచ్చినటువంటి ఒక పరిస్థితిని మనం చూసినాం. గతంలో మళ్ళీ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం గ్రామ రెవెన్యూ అధికారిగా దాదాపు 10,000 మందికి సంబంధించినటువంటి నియామక పత్రాలు ఇచ్చి భూములకు సంబంధించినటువంటి లావాదేవీలు, రికార్డుల మెయింటెనెన్స్,
పరస్పరమైనటువంటి విక్రయాలు ఈ విధంగా అన్ని రకాల కార్యక్రమాలను ఒక పర్యవేక్షించేటువంటి గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ. గ్రామంలో హెల్త్ చూడడానికి ఆశా వర్కర్ ఉన్నాడా, మహిళలను చూడడానికి ఐకేపీ వర్కర్ ఉన్నాడా, మళ్ళీ అదేవిధంగా పంచాయతీరాజ్ రోడ్లకు ఉన్నారు, R&B రోడ్లకు ఉన్నారు. అన్ని రకాల గ్రామీణ వ్యవస్థలో గ్రామ కార్యదర్శి నుంచి అన్ని రకాల అధికారులు ఒక భూమికి ఇంత పెద్ద భూమిని సరి అయిన విధంగా ఎవరి హక్కులను వాళ్లకు కల్పించడానికి పర్యవేక్షించే అధికారి లేడు. అది మనకు మొదటి నుంచి ఇబ్బంది కలుగుతున్నటువంటి అంశం. అందుకే ఇలా మీ అందరికీ తెలుసు, చాలా ప్రభుత్వ ఆస్తులు ప్రజా అవసరాలకు వినియోగించాల్సినవి. రేపు ఊర్లలో కనీసం ఈ ప్రభుత్వ ఆస్తులు ఇట్లనే అమ్ముకుంటా పోతే, కబ్జాలకు గురైతే రేపు భవిష్యత్తులో ప్రజా అవసరాలకు ఏమి దొరకాయి. అందుకే నేను ఇక్కడ వచ్చిన అందరి మిత్రులను కోరుతా ఉన్నా, భూమి ప్రభుత్వ అవసరాలకు మాత్రమే ఉపయోగపడాలి. ఎవరైనా ఇవి ఈనాటి ఎల్ఆర్డి న్యూస్. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అధ్యక్షులు నమస్కారం.